9 నెలల గర్భిణీ స్త్రీ. తన భర్త మరియు అత్త తన మీద ఉన్న అనుమానంతో ఆమె ఇంటిలో నుంచే వెళ్ళగొట్టారు. అసలు ఎవరు ఆ స్త్రీ? అసలు ఆమె జీవితంలో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆమెకు 12 ఏళ్ళు ఉన్నప్పుడే పెళ్లి జరిగిపోయింది. 20 ఏళ్లకు గర్భం వచ్చింది. 9 నెలలు ఉన్నప్పుడు తన భర్త అలాగే అత్త ఆమె మీద ఉన్న అనుమానంతో ఆమె తల మీద కొట్టి గోశాలలో పడేశారు. ఎందుకంటే ఒకవేళ ఆమె చనిపోతే ఆ ఆవులే ఆమెను తొక్కి చంపేశాయని చెప్పడానికి. ఆ గోశాలలో ఆమె ఎంతో నరకం చూసింది. ఆ రాత్రి ఆమె ప్రసవించింది. శ్మశాన వాటికలో చితిపై కాలుస్తున్న రొట్టె ముక్కలను తిని తన బిడ్డను బతికించాలనుకుంది. బయటకు వెళ్తే తన భర్త చంపేస్తాడు. తనకి బతకడానికి కూడా ఏ ఆసరా కనిపించడం లేదు. తను చనిపోదామని నిర్ణయించుకుంది. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు తనకి ఒక చల్లని గాలి తాకింది. చుట్టూ చూస్తే భయంకరమైన ఎండ, కానీ తనకు మాత్రం ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుందా అని చూసినప్పుడు ఒక చెట్టు కొమ్మ విరిగి వేలాడుతూ ఉంది. అది అటు ఇటు ఊగుతూ ఉండగా తనకి కొంత గాలి వచ్చింది. అప్పుడు తన జీవితంలో ఒకటి డిసైడ్ అయింది. ఈ చెట్టు కొమ్మ కూడా నాకు ఆసరాన్ని ఇవ్వడానికి సహాయపడుతుందే, కానీ నేను మాత్రం ఎందుకు ఈ జీవితాన్ని ముగించాలి? నేను కూడా ఎంతో మందికి ఆశ్రయాన్ని ఇస్తాను అని సిద్ధపడింది. ఆ రోజు మొదలైంది ఆమె ప్రయాణం. ఎంతో మంది అనాథ పిల్లల్ని చేరదీయడం ప్రారంభించింది. దాదాపు 1000 మందికి పైగా అనాథ పిల్లల్ని చేరదీసింది. వాళ్ళని డాక్టర్లని, ఇంజనీర్లని చేసింది. అలా ఉన్న ఆమె జీవితంలో ఒకసారి తన భర్త వచ్చి ఆమె కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆమె అంది, నేను నిన్ను చేరదీస్తాను, కానీ భర్తగా కాదు, నా బిడ్డలా చేరదీస్తాను అని అతనికి కూడా ఆశ్రయం ఇచ్చింది. అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేయగలిగే దయాగుణం ఆమెది. ఆమె పేరే సింధు తాయి. ఈవిడ మహారాష్ట్రలో జన్మించింది. ఈవిడని మదర్ ఆఫ్ ఆర్ఫాన్ అని కూడా అంటారు. తన జీవితాన్ని ముగించేయాలనుకున్న ఆవిడ ఎంతో మంది పిల్లలకి జీవితాన్ని ఇచ్చింది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. జనన మరణాలు అనేటివి మన చేతిలో ఉండదు, కానీ ఈ జనన మరణాల మధ్య ఉన్న జీవితం ఏదైతే ఉందో అది పూర్తిగా మన చేతిలోనే ఉంది. సింధు తాయి గారి జీవితంలో జరిగినట్లు ఆవిడికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎంతో దుఃఖం వచ్చింది. ఆవిడ చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఆవిడ ఆ బాధలను అధిగమించి ఎంతో మంది అనాథలకు ఆశ్రయం ఇచ్చారు. సింధు తాయి గారిలో ఉన్న కరుణ మనలో 1% ఉన్నా కూడా ఈ సమాజం స్వర్గం అవుతుంది. మనం కూడా మన జీవితంలో చాలా గొప్పగా బతకాలి. గొప్పగా అంటే డబ్బు సంపాదించడం కాదు, ఎన్నో పదవులు సంపాదించడం కాదు. మన జీవితంలో దాన ధర్మాలు చేయాలి, ఇతరులకి సహాయం చేయాలి. మన వల్ల ఒకరి జీవితం బాగుపడినా కూడా అది మనకు వచ్చే విజయమే కదా. ఈనాడు సింధు తాయి గారిని చూసి భారతదేశమే గర్విస్తుంది. ఆవిడికి పద్మశ్రీని కూడా అందించారు. జీవితంలో ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎంతమందికి సహాయపడ్డామో అదే అసలైన విలువ. తప్పించలేని దానికోసం కన్నీళ్లు కార్చడం కాదు, ఉన్న జీవితంతో వెలుగులు నింపడం నేర్చుకోవాలి. ఇలాంటి మరింత జ్ఞానం కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. జై శ్రీకృష్ణ.